వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్లో అర్ధరాత్రి దాటాక ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు, ఇది భూ కబ్జాకు రాజమార్గమని అభివర్ణించిన విపక్షాలు. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ను ఎదుర్కోవడంపై సమీక్షా సమావేశం నిర్వహించిన సిట్. వక్ఫ్ బిల్లు ఆమోదించుకునేందుకు వీలుగా వరుసగా రెండవ రోజు కూడా పార్లమెంట్ అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసింది. వక్ఫ్ సవరణ బిల్లును తెల్లవారుజామున 2:35 గంటలకు రాజ్యసభ ఆమోదించింది. చట్టానికి అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. ఏప్రిల్ 3న తెల్లవారుజామున 2 గంటలకు బిల్లును ఆమోదించిన లోక్సభతో పోలిస్తే ఎగువ సభ కొద్ది ఎక్కువ సమయం తీసుకుంది. బిల్లుకు నిరసనగా అనేక మంది ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ, జేడీయూ సహా బీజేపీ మిత్రదేశాలు లోక్సభలో లాగానే రాజ్యసభలో చట్టానికి మద్దతు ఇచ్చారు. అయితే బీజేడీ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ అది విప్ జారీ చేయలేదు. దీంతో ఆ పార్టీకి చెందిన 7 ఎంపీలు తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేస్తారని చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో సందేహాలు తలెత్తాయి. వైఎస్ఆర్సీపీ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించింది, కానీ దాని సభ్యులకు విప్ జారీ చేయలేదు. లోక్సభలో చర్చకు ఎటువంటి అంతరాయం కలగలేదు, కానీ రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు ఈ బిల్లును విమర్శించారు. ఇది ముస్లింలను 2వ తరగతి పౌరులుగా మారుస్తుందని, ఈ బిల్లును మైనార్టీల హక్కులపై దాడి అని, భూమిని లాక్కోవడానికి ఒక సాధనంగా అభివర్ణించారు. కాగా ఈ బిల్లు వక్ఫ్ సంస్థలు ఆస్తుల పరిపాలనలో పారదర్శకతను తీసుకువస్తుందని అధికార పక్ష సభ్యులు వాదించారు. చర్చ ముగింపులో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ బిల్లుకు మతంతో సంబంధం లేదని, ఆస్తి నిర్వహణతో సంబంధం ఉందని అన్నారు. మేము తీసుకుంటున్న చర్య వల్ల ముస్లింలకు హాని జరుగుతుందన్న ఆరోపణలన్నింటినీ తిరస్కరిస్తున్నామని రిజిజు అన్నారు. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ బీజేపీ 1995 వక్ఫ్ చట్టానికి మద్దతు ఇచ్చి 2013లో దానికి సవరణలను సమర్థించినప్పటికీ ప్రస్తుత చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కేవలం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ తగ్గాక ఒక నిర్దిష్ట సమాజాన్ని సంతృప్తిపరచడానికి, వారి ఓటు బ్యాంకును తిరిగి పొందేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారని ఎంపీ హుస్సేన్ అన్నారు. బిల్లులో ముస్లింలు మాత్రమే వక్ఫ్ ఆస్తులను విరాళంగా ఇవ్వవచ్చనే నిబంధనకు సంబంధించి చర్చలో ప్రతిపక్ష స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు కత్తులు దూసుకున్నారు. ఆస్తి నాది, నేనే యజమానిని, దానిని దాతృత్వ సంస్థలకు ఇవ్వాలనుకుంటున్నాను, నేను దానం చేయొద్దని చెప్పడానికి మీరెవరు? నేను హిందువుగా కూడా ఇవ్వగలను. మీరు ఈ నిబంధనను ఎందుకు మార్చలేదు? మీరు ఒకే దేశం ఒకే చట్టం కోరుకుంటే దీనిని ఇతర మతాలపై కూడా అమలు చేయాలని ఆయన అన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో హిందూ మత సంస్థల యాజమాన్యంలోని దాదాపు 10 లక్షల ఎకరాలు అని సిబల్ చెప్పినప్పుడు అధికార పార్టీ అభ్యంతరం తెలిపింది. ముస్లింలకు సాధికారత కల్పించడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుండగా, ఆ పార్టీకి లోక్సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేడని, రాజ్యసభలో మాత్రం ఒకే ఒక్క నామినేటెడ్ ముస్లిం ఎంపీ ఉన్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ముస్లింల ప్రయోజనం కోసం ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది, కానీ మీకు గులాం అలీ తప్ప ముస్లిం ఎంపీలు లేరు. మీరు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్లను రాజకీయాల నుంచి తప్పించారు. మీరు ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తున్నారా అని సంజయ్ సింగ్ అన్నారు. అర్ధరాత్రి చర్చ ముగిసే సమయానికి చట్టంపై మాట్లాడిన ఏకైక ముస్లిం బీజేపీ ఎంపీ జమ్మూ కాశ్మీర్కు చెందిన నామినేటెడ్ సభ్యుడు గులాం అలీ మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ కేసులు నిర్వహిస్తున్నటువంటి దర్యాప్తు అధికారులందరినీ ఈ సమీక్ష సమావేశానికి ఆహ్వానించింది. సిఐడి డీజీ శిఖా గోయల్ పర్యవేక్షణలో ఏర్పడిన 5 సభ్యుల సిట్ దాని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి నిన్న తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సింధు శర్మ సహా అందరూ సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన ఫైళ్లు, సంబంధిత సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో తీసుకురావాలని మిగతా సిట్ సభ్యులకు సూచించారు. సిట్ ఇప్పటికే ఉన్న కేసులలో దర్యాప్తును సమీక్షిస్తుంది, ఐఓఎస్కు మార్గనిర్దేశకం చేస్తుంది. దీని తర్వాత వివిధ సంస్థలతో సమావేశాలు జరుగుతాయి. అంతేకాదు ఆన్లైన్ బెట్టింగ్ ఎకోసిస్టమ్ను సిట్ పరిశీలించి అటువంటి కార్యకలాపాలను అరికట్టడానికి అవసరమైన సంస్కరణలు సూచిస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ లేదా గేమింగ్ సంస్థల ప్రచారం, ప్రకటనలను నిరోధించడానికి ప్రవేశపెట్టగల చట్టపరమైన నిబంధనలు, పరిమితులను కూడా సిట్ అధ్యయనం చేస్తుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తగిన చట్టపరమైన చర్యలను ప్రతిపాదిస్తుంది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు సిట్కు పూర్తి సాయం అందించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అభ్యర్థించింది. ఇది 90 రోజుల్లో తన తుది నివేదికను డీజీపీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈద్ మిలాద్ వేదికలు మత సామరస్యానికి ప్రతీకలు. జమాతే ఇస్లామీ హిందూ తెలంగాణ శాఖ గురువారం ఏర్పాటు చేసిన ఈద్ మిలాద్ గంగా జమున తెహజుబ్కు అద్భుతమైనటువంటి ఉదాహరణగా నిలిచింది. మత సహనం, సోదరభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తూ మధుర జ్ఞాపకంగా నిలిచింది. జమాతే ఇస్లామీ హిందూ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖలీద్
ముబాషిర్ జఫర్ ఇచ్చిన ఈ ఆతిథ్యానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కోదండరాం, చిన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ దాయిరతుల్ మరూఫ్ డైరెక్టర్ ఎస్ షుకూర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లావ్ కోత్వాల్, జమాతే ఇస్లామీ హిందూ సెంట్రల్ డైరెక్టర్ మౌలానా హమీద్ మహమ్మద్ ఖాన్, జమాతే ఇస్లామీ హిందూ పిఆర్ సెక్రటరీ అబ్దుల్ హకీం, జమాతే ఇస్లామీ హిందూ తెలంగాణ మీడియా సెక్రటరీ జైముద్దీన్ అహ్మద్, సయ్యద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కార్యదర్శి, జమాతే ఇస్లామీ హిందూ తెలంగాణ నగర అధ్యక్షుడు డాక్టర్ ముబాషిర్ హాజరయ్యారు. రంజాన్ ప్రాశస్త్యంపై చర్చించారు. పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈద్ మిలాద్ సమావేశాన్ని నిర్వహించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు, కోదండరాం తదితరులు అభినందించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత విశిష్టతను కాపాడుకునేందుకు మతాలు, కులాలు వేరైనా తమంతా ఒక్కటేనని సందేశం ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈద్ మిలాద్ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఖలీద్ ముబషిర్ జఫర్ చెప్పారు. ఈ ఈద్ మిలాద్ సమావేశాలకు విశేష స్పందన లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మానవత్వం, మత సామరస్యం, సోదరభావాన్ని పెంచేలా అంతా కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఎంతైనా హర్షణీయం. జమాతే ఇస్లాం ఆధ్వర్యంలో ఇలా ఈద్ మిలాప్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ, అందరికీ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు. ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే ఉగాది, రంజాన్ పక్కపక్కనే వచ్చి కాబట్టి ఒకరికొకరు పండుగ కలిసి చేసుకునే అవకాశం కలిగింది. ఇట్లా ఆ, కలిసి చేసుకోవటం మనుషుల మధ్యన ఆత్మీయత పెరగటానికే దారితీస్తుందని నేను నమ్ముతున్నా. మతము ఏదైనా తొవ్వ ఒకటే, నీతిగా బతకమంటది, సాటి మనిషికి సాయం చేయమంటది. రంజాన్ అయితే ప్రత్యేకించి త్యాగానికి మారుపేరు. మనిషి తనను తాను ఉపవాసము పాటిస్తూ ఇతర మనుషుల కష్టాలను అర్థం చేసుకోవాలి. తనకు వచ్చిన ఆదాయంలో జకత్ పేరుతో కొంత ఇతరులకు ఖర్చు చేయాలని ఇది చెప్తా ఉంటుంది. ఇట్లాంటి ఉన్నత ఆశయాల ద్వారా మనిషికి సాటి మనిషి ప్రేమను పెంపొందించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. చాలా ఉన్నతమైనటువంటి విలువల ఆధారంగా ఏర్పడే ఈ రంజాన్ పండుగ ముగిసింది, కానీ ఆ విలువలు మనం ఎప్పుడూ పాటించాలని అందరినీ కోరుతూ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.